కాకినాడకు చెందిన రంగరయ్య మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థులు జీవ వైవిధ్యంపై ఆసక్తి కనపరిచారు. క్లినికల్ స్టడీస్ కోసం వచ్చిన 49 మంది విద్యార్థులు పెదవాల్తేరులోని డాక్టర్ రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ నిర్వహిస్తున్న జీవ వైవిధ్య ఉద్యానవనాన్ని సందర్శించారు. ఇక్కడ పెరుగుతున్న వివిధ వృక్ష జాతులను పరిశీలించారు. వాటి ప్రాశస్త్యాన్ని ఉద్యానవన నిర్వాహకులు డాక్టర్ మంద రామమూర్తి వారికి వివరించారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలతో పాటు వేదకాలంలో చెప్పబడే దేవతా వృక్షాలు, నక్షత్ర వనంలోని మొక్కలను పరిశీలించి వాటి శాస్త్రీయ నామాలపై అవగాహన పెంచుకున్నారు. విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా తాము ఇక్కడ పొందగలిగామని, ఎన్నో రకాల వృక్షాలకు ఆవాసంగా ఉన్న ఈ ప్రదేశంలో అడుగు పెట్టడమే ఒక అపురూపమని విద్యార్థులు, వారితో వచ్చిన నర్సింగ్ అధ్యాపకులు అన్నారు. మేము గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకినాడ నుంచి వచ్చామండి. ఇక్కడ ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ కని వచ్చాము. అయితే బయోడైవర్సిటీ నుంచి తెలుసుకోవటానికి ఇక్కడ ఈ పార్క్ని విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 10th ఇంటర్లో మేము ఏవైతే బొటానికల్గా ప్లాంట్స్ చూసామో, చదువుకున్నామో, అవి ఇక్కడ ప్రాక్టికల్గా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. విత్ సైంటిఫిక్ నేమ్స్తో ఇన్ఫర్మేషన్ మాకు సార్ అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డైరెక్ట్గా ప్రతి ప్లాంట్ని మేము ఎక్స్పీరియన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ ప్లాంట్స్ని మేము మా ప్రిమిసెస్లో కూడా డెవలప్ చేసి ఎకోసిస్టమ్ని భద్రపరిచి ప్లాంట్స్ని ఇంకా బాగా డెవలప్ చేసి మన ఎన్విరాన్మెంట్ని సంరక్షించుకోవాలని మేము డిసైడ్ చేసుకున్నాం. నా పేరు చిన్ని, నర్సింగ్ ట్యూటర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకినాడ నుంచి వస్తున్నాం సార్. మేము మా స్టూడెంట్స్ 49 మెంబర్స్ ఇక్కడికి మెంటల్ హెల్త్ కేర్కి వచ్చాము క్లినికల్స్ చేయడానికి. తర్వాత అందులో వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ ఉంది మాకు. దాంట్లోనే మాకు ఇది కూడా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ మేము మా కాలేజీలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో ప్లాంట్స్ నాటాము. మా స్టూడెంట్స్ అందరూ కూడా మా కాలేజీలో ప్రెమిసెస్లో నాటాము. ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఇంకా మేము అంటే మాకు అవేర్నెస్ వచ్చింది ఏ ప్లాంట్స్ ఏంటి అన్నది. మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ఇది ఎంత స్ఫూర్తిగా ఉందో 23 ఏళ్ల క్రితమే పెద్ద కృషి చేశారు. దీని గురించి చెప్పండి. రామ్మూర్తి గారు, డాక్టర్ రామ్మూర్తి గారు 23 ఏళ్ల క్రితం ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడానికని చెప్పేసి ఫౌండేషన్ స్టోన్ వేశారు వాళ్ళ మిసెస్ మంగతాయి గారితో కలిసి. సో ఈ పార్క్ అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధిగా అని అంటాం కదా, అలా సంవత్సరాల తరబడిది అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇప్పుడు దీనిని ఒక హెరిటేజ్ సైట్ కింద కూడా తయారు చేయాలి, లోకల్ హెరిటేజ్ సైట్ లిస్టులో మన వైజాగ్కి ఇది కూడా యాడ్ అవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాము. చాలామంది బయట నుంచి కూడా వచ్చి ఈ పార్కు తాలూకు సిగ్నిఫికెన్స్ని తెలుసుకుని గూగుల్లోను వాటిలోను సోషల్ మీడియాలోను చూసి తెలుసుకుని ఇక్కడికి వచ్చి దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఎంతలాగా ఉన్నది అన్నది వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తూ దాన్ని వాళ్ళు కూడా సోషల్ మీడియాలోనూ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎప్రిషియేట్ చేస్తున్నారు. అది చూసి ఇక్కడికి ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో దీన్ని ఇంకా దీని విలువను మనం పెంచాలి, దీన్ని ఇంకొంచెం మనం ముందరికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మీకు అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను. ఎంత మంచిదంటే దీని ఆకులు పుల్లగా ఉంటే చట్నీ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీంట్లో కర్జోలిక్ యాసిడ్ అనే ఒక ఆమ్లం ఉంటుంది సార్. ఇక్కడ మిలాబ్రిస్ కిటకాలు మాట ఇవన్నీ కూడా. తర్వాత అన్నిటికీ ఇంకా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మాత్రం చేయకండి మీరు దయచేసి. సో కమిఫర్ అంటారు, చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మ మోస్ట్ ఇంపార్టెంట్ కనీసం నెలకు ఒకసారి వచ్చి తోట వెళ్ళండి, మీకు ఏ రోగాలు రావు. నేను ఒకటే చెప్తున్నాను, మా కోవిడ్ టైంలో 3 ఏళ్ళు కూడా ఇక్కడే ఉన్నాను. ఒక్కడిని మొత్తం 3 ఎకరాలు నేను చేశాను. రక్తపీడనం తగ్గిస్తుంది మాట సహజంగా. ప్రకృతులు అన్నీ ఉన్నాయి, వేరే మాతృ కోసం వెళ్ళ. ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ బ్రోకెన్ హార్ట్. హృదయం పగిలిపోయింది సార్, మాదంతా భక్తం ప్రేమికులు అంటే నేను చెప్పలేను. కానీ అన్నింటి వాటరంగుల స్టెమ్, దీనికి ఏమో టెండర్ ఉంటుంది, ఇలాగా లీఫ్ ఓ పక్క వస్తుంది, ఇక్కడ ఎంత బాగుంది ఇలాగా. సో దీనికి ఎలా హౌ ఇట్ క్రీప్స్ అని ఇంపార్టెన్స్ ఏంటి సార్, దీంట్లో ఫుల్ ఆఫ్ కాల్షియం. ఇది కానీ చిన్న మొక్క చేసుకుని ఉంటే చాలు, మీకు కాల్షియం వేరే మీకు డెఫిషియన్సీ రాదు. పచ్చడి చేస్తారు, ఒడియాలు పెడతారు. మీ నానమ్మలు అమ్మమ్మలు అడగండి వాళ్ళు. ఇప్పుడు మనం వదిలేస్తున్నది.